ఓం నమ శివాయ. కార్తీక పురాణము 5వ అధ్యాయము. పురాణ పఠన మహత్యము. శత్రుజిత్ చరిత్రము. వశిష్ఠుడు తిరిగి ఇట్లనెను: ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమునందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలెను. పుణ్యము చేత పాపము నశించుటయే గాక పుణ్యం అధికమగును. కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీత పారాయణము చేయువాడు పాము కుబుసము వలె పాపములను విడుచును. కార్తీక మాసమందు తులసి దళములతోనూ తెల్లనివి నల్లనివైన అవిసపూలతోనూ కరవీర గన్నేరు పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కూడా సుఖించును. కార్తీక మాసమున భగవద్గీత యందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠ లోకమునకు అధిపతి యగును. కార్తీక మాసమందు హరిసన్నిధిలో శ్లోకము గాని శ్లోకపాదము గాని పురాణము చెప్పిన వారును విన్నవారును కర్మబంధ వినిర్ముక్తులగుదురు. కార్తీక మాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయవారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములతో జపకాలమందు హోమకాలమందు పూజాకాలమందు భోజనకాలమందు తర్పణ కాలమందును చండాలుల యొక్కయు పాపాత్ముల యొక్కయు శూద్రుల యొక్కయు అశౌచవంతుల యొక్కయు సంభాషణలు వినినచో దోష పరిహారము కొరకు కార్తీక మాసమందు వనభోజనమాచరించవలెను. అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఆమలిక వృక్షము అనగా ఉసిరిగ వృక్షము వద్ద సాలగ్రామము నుంచి గంధ పుష్పాక్షాదులతో భుజించి శక్తి కొలది బ్రాహ్మణులను భుజించి భోజనము చేయవలెను. ఇట్లు కార్తీక మాసమందు వనభోజనము చేసిన ఎడల ఆయా కాలమందు చేసిన సమస్త పాపములను నశించి విష్ణులోకమందు సుఖముగా నుండును. కాబట్టి తప్పక కార్తీక మందు వనభోజనం ఆచరించవలెను. కార్తీక మహాత్మ్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మ నుండి ముక్తుడాయను. ఆ రాజిట్లు అడిగను: ఓ మునీశ్వర, బ్రాహ్మణుని కుమారుడెవడు? వాడేమి కర్మ చేసెను? దేనిచేత విముక్తుడాయను? ఈ వృత్తాంతమును వినవలయునని కుతూహలపడుచున్నాను. వశిష్ఠుడిట్లు పలికెను: జనక మహారాజా, చెప్పెదను వినుము. కావేరీ తీరమందు దేవశర్మయను బ్రాహ్మణుడు వేదాంగ పారంగతుడై గలడు. ఆ దేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు గలడు. అతని దుర్గుణమును చూచి తండ్రి, నాయనా, నీకో పాపములను నశించడి ఒక మాట చెప్పెదను. కార్తీక మాసమందు ప్రాతస్నానము చేయుము, సాయంకాలమందు హరిసన్నిధిలో దీపములను సమర్పించుము. ఈలాగున తండ్రి చెప్పిన మాటలు విని కుమారుడు, కార్తీక మాస ధర్మమనగా ఏమి? ఇట్టి కార్యము నాచే ఎన్నటికీ చేయతగదు. ఆ మాట విని తండ్రి, ఓరి దుర్మార్గా, ఎంత మాట అంటివిరా! నీవు అరణ్యమందు చెట్టు త్వరలో ఎలుకవై పుట్టి ఉండుమని శపించెను. తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపపడి, శాప విముక్తిని దురాచారుడనైన నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగను. ఆ తండ్రి ఇట్లనెను: కుమారక, ఎప్పుడు నీవు కార్తీక మహాత్మ్యమును వినదవో అప్పుడు నీకు మూషికతత్వ విముక్తి కలుగును. తండ్రి ఇట్లు చెప్పి ఊరుకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యను. చెట్టు త్వరలో నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమయ్యున్నది. ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో కార్తీక స్నానమాచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మహాత్మ్యమును భక్తితో చెప్పుచుండెను. అంతలో దురాచారుడు హింసకుడును అగు ఒక కిరాతుడును వేట నిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను చూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని చంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి, అయ్యా, ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగను. కిరాతకుడిచే అడుగబడి విశ్వామిత్రుడు ఇట్లా చెప్పాను: కిరాత, వినుము చెప్పెదను. నీ బుద్ధి మంచిదైనది. ఇది కార్తీక ధర్మము. ఈ ధర్మము మనుషులకు కీర్తి పెంపొందించును. కార్తీక మాసమందు మోహము చేతైనను స్నానాదానాధికమును చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కూడిన వాడై స్నానదానాది వ్రతము ఆచరించువాడు జీవాన్ముక్తుడగును. విశ్వామిత్రుడు ఇట్లా కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యను. విశ్వామిత్రుడు అది చూచి ఆశ్చర్యముందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమును విశ్వామిత్రునికి తెలిపి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికి పోయెను. కిరాతుడును మూషిక దేహ త్యాగమును బట్టి కార్తీక వ్రతఫలమును చూచి
తరువాత ముని వలన సకల ధర్మములు విని వైకుంఠము చేరెను. సుగతిని గోరువారు కార్తీక మహాత్మ్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెను. కానీ విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి తప్పక కార్తీక వ్రతము ఆచరించదగినది. ఇది నిజము. నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజా, నీవు పురాణములందు బుద్ధి నుంచుము. అట్లైన ఎడల పుణ్యగతిని పోవుదువు. ఈ విషయమై విచారణతో పనిలేదు, నిశ్చయము. కార్తీక పురాణం 5వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.